డీటెయిల్స్ చూసుకుంటే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఏపీ క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ₹1,00,000 విలువ చేసే చైర్స్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ కుమార్ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి అందజేశారు. తమ తండ్రి జ్ఞాపకార్థం మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రికి చైర్స్లను అందజేసినట్టు వారు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్కి చెందిన లస్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు స్పష్టమైంది. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. అయితే పాక్ నేతలు మాత్రం యుద్ధ భాష మాట్లాడుతూ భారత్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్తతల నడుమ భారత్తో యుద్ధం జరిగితే తుపాకీ తీసుకొని సరిహద్దుకు వెళ్తారా అని ప్రశ్నించగా ఎంపీ షేర్ అబ్దుల్ ఖాన్ మార్వత్ సమాధానమిస్తూ భారత్తో యుద్ధం ప్రారంభమైతే నేను ఇంగ్లాండ్కు వెళ్తానని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్రిక్తతలను తగ్గించడానికి వెనక్కు తగ్గుతున్నాడని మీరు నమ్ముతారా అని అడిగినప్పుడు మార్వత్ వ్యంగ్యంగా స్పందిస్తూ తాను చెబితే వినడానికి మోడీ నా అత్త కొడుకా అని అడిగాడు. అతడి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పాకిస్తాన్ రాజకీయ నాయకులను కూడా వారి సైన్యంపై నమ్మకం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మార్వత్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ సభ్యులు అయితే పార్టీపై పలుమార్లు విమర్శలు చేయడం వల్ల ఇమ్రాన్ ఖాన్ అతడిని తొలగించారు. बतौर पाकिस्तानी अगर जंग बढ़ जाती है तो बंदूक लेकर बॉर्डर पर जाएंगे? नहीं, अगर जंग बढ़ जाती है तो मैं इंग्लैंड चला जाऊंगा। सर मरवत साहब, तो आप नहीं समझते कि इन हालात में मोदी साहब को थोड़ा सा बैकग्राउंड में जाना पड़ेगा या थोड़ा सा पीछे हटना पड़ेगा? इन हालात में आप नहीं समझते कि मोदी को थोड़ा सा पीछे जाना चाहिए ताकि हालात नॉर्मल हों? मोदी मेरे खाला का बेटा है जो मेरे कहने से पीछे जाए। ఇటీవల మృతి చెందిన టీడీపీ మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా చిత్రపటానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నివాళులర్పించారు. సంతపేటలో జరిగిన ఉత్తర కర్మక్రియలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి టీడీపీ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిర్లక్ష్యం వహించిన అపోలో వైద్యులు, ఉద్యోగుల మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతుందన్నారు. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ జిల్లా మహిళా కార్యదర్శిగా సేవలు అందిస్తూ 21వ తారీఖు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరి గాయాలై 22వ తారీఖున చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పోల నాగరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి నివాళులర్పించడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. మరి పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఇవాళ ఇక్కడ చిత్తూరు అపోలో హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇమీడియట్గా ఆ రోజునే హెడ్ ఇంజరీకి డాక్టర్ గారు చూసి స్కాన్ చేసినట్టయితే ఇమీడియట్గా ఎక్కడన్నా హెడ్ ఇంజరీ జరుగుంటే సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే. ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. డిప్యూటీ సీఎం స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం గ్రామ సచివాలయంలోని చెక్ డ్యాంలను పనులను, రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను బట్టి ఆదేశించారు. ఏం చేయాలి? పైప్ వేసి బయట డ్రైన్ వాటర్ మన మామూలు ట్రైన్కి వెళ్ళినప్పుడు ఒక 3-4 days ఉంటాయి. తర్వాత పైప్ వేసి
కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పర్యటించారు. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. 3 నెలల పాటు కష్టపడి పండించిన వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు వాపోయారు. 6 గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజా అన్నారు. నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. తడిచిన ధాన్యాన్ని మొత్తం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలకి నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక. ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మద్దతు ధరతో 1800 నుంచి 2000 కొనే పరిస్థితిలో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 1250. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవతా దృక్పథంతో స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర సహాయం అందించారు. విజయవాడ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఎం నాగులపల్లి అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆయన గమనించారు. బాధితులకు సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసి గాయపడిన ఇద్దరికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరై భగీరథ మహర్షి విగ్రహానికి నివాళులర్పించారు. భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమని మంత్రి తెలిపారు. మహర్షిని పూజించుకోవడం మనందరి కర్తవ్యంగా భావించాలన్నారు. అలాగే నేటి తరం యువతకు భగీరథుడు ఆదర్శప్రాయుడని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. తాము కొనుగోలు చేసిన స్థలాలను కబ్జాలకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శివం ప్రాజెక్టు బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 18-19లోని 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్టు చెప్పారు. శివం ప్రాజెక్టు డైరెక్టర్లు ఎన్నో హామీలు కుప్పించి సదరు స్థలాన్ని తమకు విక్రయించారని తెలిపారు. కొనుగోలు సమయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి తమను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబండి, శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రెసిడెంట్ అండి. నా పేరు ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఇది మొత్తము జీడిమెట్ల విలేజ్లో 3 ఎకరాల 35 గుంటలు ల్యాండ్ స్థలంలో ఇసుకపట్ల సాంబమూర్తి గారు, వీళ్ళ ఎక్స్ మినిస్టర్ ఉన్నారండి, వీళ్ళ సొంత బావగారు ఆంధ్రాలో స్వరూప్ గారని, ప్లస్ ఈ బోస్రాజ్ గారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధలు పెడుతూ మాకు రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లు అండి, మా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని బాధలు పెడుతూ మమ్మల్ని స్థలం నుంచి బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. సో మీరందరూ మాకు విత్ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి జిహెచ్ఎంసీ ప్రకారంగా. సో మమ్మల్ని
దయతలిచి మా ల్యాండ్ మాకు ఇప్పించాల్సిందిగా అందరి గవర్నమెంట్ అధికారులని, ముఖ్యమంత్రి గారిని మేము పొజిషన్లో ఉన్నాము. మా ల్యాండ్ని మాకు పొజిషన్ రానియకుండా పక్కన వాళ్ళతో అబ్జెక్షన్ చేయించి మాకు ట్రెస్ పాసర్స్తో గోడలు గొలగొట్టిపించేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో మాకు ఇవన్నీ కాకుండా మాకు గవర్నమెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేసి మా ల్యాండ్ మాకు ఇప్పించగలరు. నా పేరు రాధాకృష్ణ అండి. నాది ప్లాట్ నెంబర్ 28 అండి, శివం ప్రాజెక్ట్స్లో. సో మేము కోరుకునేది ఒకటే అండి, మేము ఏదైతే ల్యాండ్ కొనుక్కున్నామో అందులో మాకు ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు కావాలండి. దీనికి అసోసియేటెడ్ అథారిటీస్ మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పించాలండి. ప్రస్తుతానికి మమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారంటే సామమూర్తి, ఎవరైతే శివం ప్రాజెక్ట్స్ డైరెక్టర్, ఎండి అండి ఆయన, అండ్ ల్యాండ్ లార్డ్స్లో వచ్చేసి వెంకటరమణరాజు, హూ ఈజ్ ద ఎక్స్ డైరెక్టర్ అండి, బట్ కొనేటప్పుడు మాత్రం అతను యాక్టివ్ డైరెక్టర్ అండి. సో వీళ్ళు మనకు మబ్బి పెట్టి మేమందరం ఒకటే ల్యాండ్ లార్డ్స్, మేము ఇన్ ద సెన్స్ శివం ప్రాజెక్ట్స్ ఎండి మబ్బి పెట్టి మార్కెటింగ్ చేసి మాకు అమ్మారండి. అమ్మిన తర్వాత మాకు సేల్ డీడ్ ఉందండి, అండ్ ఈసీలో కూడా మా పేరు ఉందండి. ఇది మా సేల్ డీడ్ అండి, మా సేల్ డీడ్ అండి ఇది, ఓకే. అండ్ ఈసీలో కూడా మా పేరే ఉందండి. ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా ఈ ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేసి దీన్ని ల్యాండ్ నుంచి వీళ్ళని పంపించేస్తే ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టుకు వాడుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్ అండి వాళ్ళది. బాధితులు మొత్తం 45 మంది ఉన్నామండి, 45 మెంబర్స్ బాధితులమే అండి. అందరినీ పంపించేసి అంటే ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు ఇబ్బంది పడతారు. అండ్ బైబ్యాక్ పాలసీలు కూడా తెద్దామని చెప్పి అంటే లిటిగేషన్ క్రియేట్ చేసి బైబ్యాక్ పాలసీస్ కింద ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు అమ్ముతారా మేము కొంటాము అనే ఒక లాబింగ్ కూడా ట్రై చేస్తున్నారండి. సో ఈ లాబింగ్తో ఏంటంటే ఆ ల్యాండ్ అంతా మళ్ళీ వాళ్ళు బ్యాక్ తీసేసుకొని సో వాళ్ళు పెద్ద వెంచర్ కింద కన్వర్ట్ చేసుకుందామని. ఈ 7 ఇయర్స్ డ్రాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరిగింది. ఎందుకంటే సుచిత్ర సెంటర్ అనేది మంచి ప్రైమ్ ఏరియా, దండమూడి బ్యాక్ సైడ్ రిధి కన్స్ట్రక్షన్కి అడ్జసెంట్ అండి ఇది. నా పేరు రాధాకృష్ణ అండి. అమరావతి కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనింగ్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు. సక్సెస్ సాధించిన విద్యార్థులు ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి సేవలు అందించాలన్నారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి సమస్యలు తీర్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షామీర్పేట నుండి గట్కేసర్ వెళ్తున్న నైట్రోజన్ కంటైనర్ను బోలెరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారులోని డ్రైవర్తో సహా 2 మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. క్షతగాత్రులను గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. లండన్లోని ఓ కేఫ్లో జరిగిన మీడియా సమావేశంలో 2 పాకిస్తాన్ జర్నలిస్టులు హద్దులు దాటి బూతులతో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటూ వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. పీటీఐ పార్టీ సెక్రటరీ జనరల్ ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు సల్మాన్ అక్రమ్ రాజా లండన్లోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్కు చెందిన నియో న్యూస్ ఛానల్ ప్రతినిధి సఫీనా ఖాన్, మరో జర్నలిస్టు అసద్ మాలిక్ కూడా ఉన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏదో విషయంలో మాట పెరిగింది. అది కాస్త శృతి మించి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. सुअर के बच्चे, मैं सुअर किसी को कह रही हूँ? जो सुअर है फिर सुअर को लगा कि वो सुअर है। ऊपर भी इसने उस बंदे को जाके इंस्टिगेट करने की कोशिश की। तेरी माँ को, तेरी बीवी को 2 नंबर धंधे में मैंने लगवाया था, इसीलिए 2 नंबर हूँ। वो मुझे कर गया, आप गाली ना निकालिए। वो गाली निकाली उसने, भैंचोद उसने इसकी बीवी की दलाली करती थी, मैं इसलिए वो 2 नंबर कह रहा है। चुप करें आप। ऊपर मैंने तो पोएटली बिहेव किया, ऊपर भी इन्होंने क्या तमाशा लगाया। उसका खत्म किया गया ऊपर और फिर उसका खत्म को
तू गाली का बच्चा, तू गंदी नाली का गिरा, तेरी बहन का बच्चा, तेरी माँ की लाल, तू कैसी का बच्चा, तेरी बीवी को आई थी, तेरी बीवी को आई थी, इसलिए छोड़ के चली गई। तेरी बहन की लाल, तेरी लाल, और क्या बच्चा, बास्टर्ड, तू भाईजान हेलो यार ऊपर। ములుగు జిల్లా కేంద్రంలో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్కి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరై శంకుస్థాపన చేశారు. ప్రజల దశాబ్దాల కళ జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ఏర్పాటుతో నెరవేర్చబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 4,80,00,000 రూపాయలతో బస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నిటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు కాసాపురంలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. దాదాపు 15 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. రైల్వే ఉద్యోగి శరత్ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో దాచిన 13 తులాల బంగార నగలు, 2,000 నగదు చోరీ చేశారు. రామాంజనేయులు ఇంట్లో కూడా దుండగులు దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. 2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంకి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 1వ తారీఖు నైట్ సికింద్రాబాద్కి వెళ్ళింది వాళ్ళ బంధువుల ఇంటికి. నేను డ్యూటీ పరంగా నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు రాత్రి మా ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న సామాన్లన్నీ చెల్లాచెదరుగా చేసి బీరువాలో ఉన్న నగదు ప్లస్ గోల్డ్ 13 తులాల వరకు అపహరించారు. పొద్దునే పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్వరలో రికవరీ అవుతుందని ఆశిస్తున్నారు. డబ్బు ఎంత? డబ్బు 2,000 3,000 ఉంటుంది ఇంటికి వచ్చి. చిన్న గోల్డ్ 13 తులాల వరకు, వెండి సామాన్ల వరకు ఏంటి. కాకినాడ జిల్లా కాట్రావుపల్లి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల ఆవేదనను జగ్గంపేట బహుజన సమాజవాదీ పార్టీ ఇన్ఛార్జు జుత్తాక నాగేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు అనుకూలించని వాతావరణంతో రైతులు సతమతమవుతున్నారని అన్నారు. పగలు ఎండ, రాత్రి వర్షంతో పండించిన ధాన్యాన్ని దాచుకోవాలో అమ్ముకోవాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు. ప్రతి కౌలు రైతుకు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జు జుత్తాక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 4 రోజులైంది చేను కోసి అదే ఎండిపోయిన దాన్ని అడ్డగా వర్షం వచ్చేసి ఏం చేయలేకపోయి శుభ్రం తడిచిపోయినాయండి. తడిచిపోయి మొత్తం మీద ఈ ధాన్యాలు ఇంకా వాళ్ళకి పవర్ అమ్ముతుంటేనేమో వాళ్ళ అదే మిల్లులకి అదే కమిషన్ తోళ్ళకి పవర్ అమ్ముతుంటేనేమో వాళ్ళేమో తడిచిపోయిన దాన్ని ఏం చేయకుండా చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి మమ్మల్ని ఏదో రకంగా మరి ప్రభుత్వం ఆదుకోవాలా. అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు మరి మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా మరి బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సరైన సమయంలో సరైన రీతిలో ఈ యొక్క ప్రభుత్వాలు రైతులకు ఏ కోణాన్ని చూసినా సరే న్యాయం జరగట్లేదు. ఎందుకంటే వారు కోసిన తర్వాత 2-3 రోజుల్లో ధాన్యాన్ని కొనుక్కున్నట్లయితే మరి ఈరోజు వర్షాలకు వారు గురయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ యొక్క రైతే రాజు, రైతే వెన్నెముక ఈ రాష్ట్రానికి అని గద్దెకెక్కి ఈ ప్రభుత్వాలు అధికారంలో తీసుకున్న తర్వాత రైతుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఈ రైతులకి ఎటువంటి న్యాయం జరగదు.